మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ, CMA. సింహరాశి వాళ్ళకి సింహంలాగా ఉంటారండి. ఎందుకంటే సెప్టెంబర్ నెల మొత్తం కూడా మీకు మొత్తం కూడా అంటే రవి బుధులు మీ రాశిలో ఉండడము వలన ధైర్యం. కేతువు కూడా ఉన్నాడు. కేతువుతో రవితో కలిసిన కేతువు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. బుధాదిత్య యోగం, రవితో కలిసిన బుధుడు. అంటే మీరు విద్యలో బాగా రాణిస్తారండి. బహుశా ఫైనాన్స్ రంగంలో విద్యలో కానీ లేకపోతే మెడిసిన్ సంబంధించిన వ్యవహారంలో కానీ రవి బుధులు ఎక్కువగా CMA ఫైనాన్స్ సంబంధించిన విద్యలు, అలాగా ఎక్కువ మీకు గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకింగ్ విషయాల్లోనూ ఇలాగ రవి బుధుల కాంబినేషను అలా ఉంటుందండి. రవి బుధులు సింహరాశిలో ఉండాలంటే చక్కటి విద్య, సూక్ష్మ బుద్ధి, అధికమైన తెలివితేటలు గలవారుగా ఉంటారు. పైగా 10th హౌస్ లార్డ్ బుధుడు, శుక్రుడు కూడా మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే చక్కటి విద్య వస్తుందని అర్థం. అలాగే మీ చేస్తున్న ఉద్యోగాలు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయని. లగ్న దశమాధిపతులు కలిసి ఉంటే, లగ్నం అంటే మీరు రాశి అనుకుందాం, రవి శుక్రుల కాంబినేషన్ కదండి దశమాధిపతి. అంటే మీరు ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు కూడా తెలిసిపోతుందండి. అంటే మీ గవర్నమెంట్ ప్రొఫెషన్కి సంబంధించిన వారే ఉంటారు. ఏదైనా రవి బుధులు ద్వితీయ భావంలో బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే 15th వరకు రవి బుధులు సింహరాశిలోను, 15th నుంచి 30th వరకు కూడా సెప్టెంబర్ వరకు కూడా 15 డేస్ సెకండ్ భావంలో కన్యా రాశిలో ఉన్నారు. బుధుడు ద్వితీయ లాభాధిపతి అంటే బుధుడు ద్వితీయ స్థానంలో ఎగ్జాల్టేషన్లోకి వచ్చేసాడు. అంటే ఉచ్చ స్థితిలోకి వచ్చేసాడు ఆయన. అంటే రఘుబుధ బుధాదిత్య యోగం, ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. గాయకులకి సింగర్స్కి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. యాంకరింగ్ వృత్తిలో డబ్బులు, ధనప్రాప్తి, ముఖవర్చస్సు పెరగడము, కంఠధ్వని పెరగడము, అనర్గళంగా మాట్లాడే శక్తి, జోకులతోటి బాగా నవ్వించడము, అలా మీరు ఉంటారు కదా, బాగా మాట్లాడడము, ఇవన్నీ రవిబుధులు సెకండ్ భావంలో ఉన్నారంటే వాళ్ళకి చూడొచ్చుకోకల్లా దూసుకుపోతారు. చదువులో ఆటంకాలు లేకుండా రాణించడము, బంగారు ఆభరణాలు ధరించడము, అలాగే విద్యలో మంచి అద్భుతం వస్తుందండి. ఇంకా ఇలా చెప్పుకుంటే లేకపోతే బుధుడు ధనప్రాప్తి బాగా ఉంటుంది బుధుడి వలన. పైగా 11th భావాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వ్యాపార రంగంలో ధనప్రాప్తి. కుజుడు ధైర్యానికి మారిపోయాడు. కుజుడు 3వ భావంలో ఉండడం, గురుదృష్టి చూడడం వల్ల మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. సింహరాశి వారికి తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుందండి. అదంటే బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు. అలాగే మీకు కొంతమందికి అంటే ధైర్యంతో ఉండడము, పనులందు పట్టుదల కలిగి ఉండడము, కొంతమంది కాదు మీలో అందరికీ పట్టుదల ఉండడము, పనిలో ఆటంకాలు లేకుండా కంప్లీట్ చేయడము, మీ తోబుట్టులకి ధైర్యం చెప్పడము, అలా కొత్త ఆలోచనలు మీకు రావడము, దాన్ని కార్యరూపం దాల్చడము, మంచి ఆలోచనలు అద్భుతంగా ఉంటుందండి. మీ చతుర్థాధిపతి కుజుడు బాగున్నాడు కాబట్టి భూముల వల్ల లాభాలు, బహుశా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా లాభాల అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. తల్లిగారికి బాగుంటుందండి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా ధనప్రాప్తి కలుగుతుంది. సంతానం పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. సాహిత్య రంగంలో ఉన్న వారికి కవులుగా, రచయితలుగా బాగా మీరు రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అవునా? పంచమ స్థానం ఉంది, గురుడు చూస్తున్నారు కదండి. దానివల్ల హార్స్ రైడింగ్ కూడా చేసుకోవడం అవకాశాలు మీకు ఉంటాయి. బహుశా అశ్వ విద్య కూడా కొంతమంది మీలో ఉన్నాయి. ఇలా ఒక ఆయనకి చెప్తుంటే జాతకంలో వాళ్ళ అమ్మాయి గురించి, మీ అమ్మాయికి హార్స్ రైడింగ్ వస్తుందండి, హార్స్ రైడింగ్లో చేరిపోతుందంటే, మా అమ్మాయి వారం రోజుల క్రితం హార్స్ రైడింగ్లో చేరిందని చెప్పాడు ఆయన. నేను ఆశ్చర్యపోయా. సరే అది పక్క పెడదామంటే అవన్నీ విషయాలు చెప్పకూడదు. కాబట్టి ఏంటంటే ఆయనకి, ఎందుకంటే ధనురాశి వాళ్ళకి గురుదృష్టి ఉంది కాబట్టి, పంచమభావం అయింది కాబట్టి ఆ విద్య కూడా రావడానికి అవకాశం ఉంది అని చెప్పచ్చు అనమాట. మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది అనుకోండి. సరే అది పక్కన పెడితే, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, చక్కటి వేళపడ్డ భోజనాలు అండి, భోజనం అసలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాదు మీకు స్టాక్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమభావం ఎంత బాగుందండి మీకు. అలాగే ఇంకా చెప్పినట్టుగా కళారంగంలో కూడా అభిరుచి బాగుంటుంది. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే, సప్తమంలో రాహు, అష్టమంలో కుజుడు. అవునా? భయపడకండి, దానివల్ల ఆలోచించాల్సిన విషయం లేదు. సప్తమంలో రాహు ఉన్నప్పటికీ గురు ప్రభావం వలన, గురు దృష్టి ఉండడం వలన సప్తమ భావం వీక్ అయినప్పటికీ మంచిగా జరుగుతుంది. అంటే భార్యాభర్తలు కలిసే ఉంటారు, విడిపోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. జనగా రాహు సప్తమంలో ఉంటే పెళ్ళిళ్ళు లేట్ అయిపోతాయో అంటున్నాను. ఆడవాళ్ళకి మంచి జరుగుతుంటాయి. ఆడవాళ్ళకి చదివాను నేను,
లేడీస్కి ప్రత్యేకంగా ఏం చెప్పాడంటే సప్తమ భావంలో రాహు వలన కొద్దిగా ఆలస్య వివాహం అయినప్పటికీ చక్కటి మంచి వరుడు వస్తాడట వాళ్ళకి. బాగా ఉన్నతమైన వంశం నుంచి కానీ ఉన్నతమైన కుటుంబం నుంచి కానీ లేకపోతే ఉన్నతమైన వ్యక్తిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి రాహువు ఆడవాళ్ళకు ఉంటుందని చెప్పి నేను మ్యాగజైన్లో చదివాను 25 ఏళ్ల క్రితం మ్యాగజైన్లో. జరగచ్చేమో ఖచ్చితంగా. కాబట్టి మంచిదే, భయపడాల్సిన అవసరం. గురువుడు చూస్తున్నాడు కదా, అంటే జనరల్గా దాంపత్య జీవితం బాగుంటుంది. శనీశ్వరుడు అష్టముడు, ఈయన ఒక్కటి చిన్న ఇబ్బంది అంటే 15వ తారీఖు వరకు కూడా కుజుడు ఉండి ద్వితీయ భావంలో శనిని చూస్తున్నాడు. అంటే 15వ తారీఖు వరకు, ఫస్ట్ నుంచి 15వ తారీఖు వరకు కూడా అష్టభావంలో ఉన్న కుజుడికి, అంటే మీరు నీటి వలన కానీ అగ్ని వలన కానీ వర్షాల వలన కానీ పిడుగుపాటు వల్ల కానీ మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. మరేం అంటే పైకి వెళ్ళిపోతారనో అవేం కాదండో, చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం తప్ప భయపడిపోతే నాకేమొస్తుందని మేము భయపెడితే. కానీ ఇవన్నీ కూడా ముందు చెప్పడం జాగ్రత్తలు అనమాట. అవకాశాలు ఉంటాయి అని తప్ప అందరికీ జరిగిపోతాయని ఎప్పుడూ అన్నాం. ఎందుకంటే శని అష్టమస్థానం ఉన్నప్పటికీ కూడా ఆయుర్దాయాన్ని ఇస్తాడనే సంగతి మాత్రం మర్చిపోకూడదు మనం. అష్టమ శని ఆయుర్దాయ కారకుడు అని మనం ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నాం. మనం చంపేస్తాడా? చంపడు ఆయన. కుజుడు దృష్టి ఉండడం వల్ల 15వ తారీఖు వరకు కూడా ఆయన కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాడు. ఎప్పటి నుంచో ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నారు, మోకాళ్ళకో పాదాలకో చేయించుకుంటారు, డాక్టర్ సలహాల మేరకు చేయించుకుంటారు. అది పెద్ద నేరమా భయమా? ఏం కాదు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అది 15వ తారీఖు వరకు మాత్రమే ఉంటుందండి, భయపడకండి. అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి శనికి తైలాభిషేకాలు, శివుడికి అభిషేకాలు, అలాగే వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేసుకోండి. బ్రహ్మాండం. ఆంజనేయ స్వామి వారు, మరి ఆంజనేయ స్వామి అండ ఉండగా శ్రీరామచంద్రుడే కండ ఉండగా మనకు భయం ఎలా? ఆంజనేయ స్వామిని ఒక్కసారి అలా తలుచుకొని మన మనస్ఫూర్తిగా తెలుసుకుంటాను మన ముందర. అంటే మన ముందర అంటే మనకు చెప్తాను అనుకోండి, ఆ స్వామి యొక్క దీవెనలు మనకు బాగా ఉంటాయి కదా. ఎప్పుడు మీరేమైనా బ్రహ్మాండం చేసుకుంటారు కదండి, నో ప్రాబ్లం. సరే, అది పక్క పెడదామండి. ఏదేమైనా భాగ్యస్థానానికి భాగ్యాభ చూసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ మీకు వస్తుంది. విదేశాలు వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు కూడా చేసేస్తుంటారు. 10th హౌస్ లార్డ్ శుక్రుడికి ఆల్మోస్ట్ ఆయనకి శని దృష్టి ఉన్నప్పటికీ 10th హౌస్లో ఉద్యోగాల వలన కొద్ది ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన రవితో కలిసి ఉన్నాడు. శుక్రుడు అంటే రవితో కలిసి ఉన్నది మాత్రాన ఆ డిగ్రీస్ తేడా ఉంటుంది అనుకోండి. ఉండడం వల్ల ఏమవుతుందంటే, రవితో కలిసి ఉండడం వల్ల అంటే జనరల్గా చెప్తారు, రవి లగ్న అదే రాష్ట్రాధిపతి దశమాధిపతి కలిసి ఉంటే జనరల్గా మీరు చేసే ఉద్యోగాలు కూడా బాగా ఉంటుంది చెప్తే. లేట్ అయినా సరే బాగుంటుందని అర్థం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషనల్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు అల్టిమేట్గా సక్సెస్ అవుతారు, డౌటే లేదు. మీ 15వ తారీఖు వరకు కూడా 15th సెప్టెంబర్ వరకు కూడా శుక్రుడు 12 భావంలో ఉంటాడు. 10th హౌస్ లార్డ్ 1000 భావంలో ఉన్నాడు. 12th హౌస్లో శుక్రుడు అనేది మాత్రాన మీకు ఉద్యోగాలు పోతాయని ఏం కాదండి. ఉద్యోగంలో భద్రత తక్కువ ఉంటుంది, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎదురు చూడడం కానీ ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. కొంతమందికి ఉద్యోగం రీత్యా కొద్దిగా సరిగ్గా పని చేయకపోతే కొద్దిగా తీసేయడం కూడా జరుగుతుంది. కానీ 11వ భావంలో మాత్రం రాహు గురుడు ఉన్నాడండి. ఆయన ఒక్కడు చాలు మొత్తం జాతకాన్ని తిప్పడానికి, ఖచ్చితంగా అంతే. ఆయన గురుబలం ఉంది కదండి మీకు. మీ గురుడు కూడా అష్టమాధిపతి పంచమాధిపతి అయ్యాడు కదా. గురుబలం లాభస్థానంలో ఉన్న గురుడు అద్భుతమైన ధనప్రాప్తిని, ద్వితీయ భావంలో రేబుద్ధులు, వీళ్ళొక్కడు చాలు ఈ నెల మొత్తం కూడా మీకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ శనీశ్వరుడు వల్ల కొద్దిగా ఆయనకి మొత్తం జాగ్రత్తగా ఉండాల్సిందే. లాభాలు బాగా అధికంగా వస్తాయి. గురువు బలం వలన మీకు అద్భుతమైన ఫలితాలు, చక్కటి ఆరోగ్యవంతంగా ఉండడము, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, వేదశాస్త్ర పండితులకి, అలాగే డాక్టర్స్కి, లాయర్స్ కూడా చక్కటి కాలము ధనప్రాప్తి కలిగే అదృష్టం ధనప్రాప్తి కంటే అదృష్టవంతులుగా ఖచ్చితంగా చెప్పచ్చు గురుడు వల్ల. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన, శివాభిషేకం చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. 12 రాశుల వారికి అండి చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం చెప్తాను. అది డబ్బులు ఖర్చు భాగవతం ఏం ఉండదు. 12 రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు ఏంటయ్యా అంటే, ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో 22వ తారీఖు నుంచి ఆశ్వయుజ మాసం వస్తుంది. ఆశ్వయుజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే 10 రోజులు మనం చేసుకుంటాం. పైగా మనకి ఆశ్వయుజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రములు అంటారు, కోరలు వస్తుంటాయి. దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి. అంటే గాలి వలన, పిడుగుపాట వలన, నీరు వలన, వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి. సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే 12 రాజులకు చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మవారిని కలవడమే. దసరా మహోత్సవాలు, అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం, అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి
అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి హోమాలు, చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం 12 రాసుల వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు. సో ఈ చిన్న రెమెడీ చేయండి. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి. మర్చిపోకూడదండి. ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు, శివుడే కదండి మనకి, మనల్ని కాపాడేది శివుడే. శివుడికి అభిషేకాలు చేయించుకోండి. అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. సరే అమ్మవారి పూజలు, శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన, శనీశ్వరుడికి మనం కాపాడుతాడు, శనీశ్వరుడి నుంచి మనం కాపాడుతాడు. ఈ 3 చేయించుకోండి. అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారిని పూజించండి. సకల శుభాలు పొందుతారు.